హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కంప్యూటెక్, ద ఇండియాస్ లార్జెస్ట్ గేమింగ్ పీసీ స్టోర్. ఈ రోజు మన స్టోర్లో కంప్లీట్ వైట్ థీమ్తో ఒక పీసీని అయితే బిల్డ్ చేయబోతాం. సో మీరైతే చూడొచ్చు, పీసీలో యూస్ చేసిన ప్రతి కాంపోనెంట్ కూడా వైట్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ కావచ్చు, ర్యామ్ కావచ్చు, అండ్ ఏవో లిక్విడ్ కూలర్ కావచ్చు, ఇంక్లూడింగ్ క్యాబినెట్తో సహా మనం యూస్ చేసిన అన్ని కూడా వైట్ కాంపోనెంట్స్ అనమాట. మనం యూస్ చేసిన క్యాబినెట్ వచ్చేసి లియాన్లీ నుండి లియాన్లీ 011 డైనమిక్. సో ఈ క్యాబినెట్ కి ఫ్రంట్ అండ్ సైడ్ ప్యానల్స్ రెండు కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో అయితే వస్తాయి. ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్ చూసుకుంటే కనుక USB 3 స్లాట్స్ రెండు అండ్ 3.5mm హెడ్ ఫోన్ అండ్ మైక్ జాక్ అయితే ఉంది. అండ్ అలాగే USB 3.1 C టైప్ పోర్ట్ కూడా ఉంటుంది. అండ్ క్యాబినెట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకు మదర్ బోర్డ్ కి సంబంధించిన IO పోర్ట్స్ అండ్ అలాగే గ్రాఫిక్ కార్డ్ అండ్ PSU అయితే కనిపిస్తుంది. సో ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనం రెండు PSUలు అయితే యూస్ చేయొచ్చు అనమాట ఒకేసారి. బేసికలీ మనకి క్యాబినెట్ లో 6 హార్డ్ డిస్క్ స్లాట్స్ అయితే వస్తాయి అనమాట. సో అందులో రెండు వద్దనుకుంటే కనుక మనం రెండు PSUలు అయితే ఆ ప్లేస్ లో యూస్ చేయొచ్చు. సో గైస్, ఈ పర్టికులర్ బిల్డ్ లో మనం యూస్ చేసిన కాంపోనెంట్స్ చూసుకుంటే కనుక ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ నుండి ఇంటెల్ కోర్ i9 14th gen ప్రాసెసర్. ఇది 14900K ప్రాసెసర్ అయితే మనం యూస్ చేసాం. అండ్ అలాగే మదర్ బోర్డ్ వచ్చేసి ASUS నుండి ASUS Prime G790P Wi-Fi ఎడిషన్ అయితే యూస్ చేస్తున్నాం మనం. అండ్ GPU వచ్చేసి GIGABYTE నుండి RTX 4080 అయితే యూస్ చేసాం అనమాట. సో మోడల్ వచ్చేసి Aero OC ఎడిషన్ అనమాట, 16GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో నెక్స్ట్ PSU చూసుకుంటే కనుక కూలర్ మాస్టర్ నుంచి అయితే యూస్ చేసాం. సో MWE Gold version 2 అనమాట, 1250 ఫుల్లీ మోడలర్ PSU అనమాట ఇది. సో నెక్స్ట్ ర్యామ్ చూసుకుంటే కనుక GSKILL నుంచి అయితే తీసుకున్నాం. GSKILL TRIDENT G5 అయితే తీసుకున్నాం అనమాట, DDR5 ర్యామ్ ఇది. సో 16GB స్టిక్స్ 2 అయితే తీసుకున్నాం. క్లాక్ స్పీడ్ వచ్చేసి 6000 MHz అనమాట. సో టోటల్ 32GB ఆఫ్ ర్యామ్ అనమాట. నెక్స్ట్ SSD చూసుకుంటే కనుక Samsung 980 Pro Gen 4 SSD అయితే యూస్ చేసాం, 1TB అనమాట ఇది. ఈ బిల్డ్ మనం యూస్ చేసిన లిక్విడ్ కూలర్ వచ్చేసి CORSAIR నుండి అనమాట, IQ-H150i Elite LCD XT వెర్షన్ అనమాట. సో మనకి LCD అయితే స్క్రీన్ వస్తుంది మనకి దీని మీద. అండ్ నెక్స్ట్ RGB లుక్ కోసం మనం కొన్ని ఫ్యాన్స్ అయితే యూస్ చేసాం కదా. సో అవి వచ్చేసి లియాన్లీ నుంచి అనమాట, లియాన్లీ బ్రాండ్ నుంచి UNIFAN SL Infinity 120 ARGB ఫ్యాన్స్ అయితే యూస్ చేసాం మనం. సో ఇవన్నీ యూస్ చేసి మనం ఈ పీసీని అయితే బిల్డ్ చేసాం అనమాట. సో ఓవరాల్గా ఈ పీసీ బిల్డ్ చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 3.35 lakhs అయితే అవుతుందన్నమాట. సో ఇలాంటి పీసీలు మీరు ఏమైనా బిల్డ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మన విశాల్ పెరిఫెరల్స్కి అయితే వచ్చండి, లేదా మా ఫోన్ నెంబర్స్ అయినా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా డిస్కౌంట్లో జాయిన్ అయ్యి జస్ట్ టికెట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అయినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.